రంగారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు చైర్పర్సన్లో బరిలో ఉన్న తూర్పు నిర్మలారెడ్డి వార్డు అభ్యర్థులతో ప్రచారాలు జోరుగా సాగించారు. పట్టణంలో 8వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గెలిపే ధ్యేయంగా వార్డులలో పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్న జగ్గారెడ్డి సతీమణి నిర్మల వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి వార్డులో ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా నీటి సమస్య, పారిశుద్ధ్యం, రోడ్డు, డ్రైనేజీ లాంటి అభివృద్ధి పనులను చేస్తానని చెప్పడంతో ప్రజలందరూ కూడా మద్దతిస్తున్నారని అన్నారు. అనంతరం పట్టణంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
ఘనంగా ఎన్నికలు ప్రతిపాదిక జరుగుతుంది. మరి ఈరోజు 8వ వార్డులో మరి ప్రచారం చేయడం జరుగుతుంది. మన అభ్యర్థి అయిన లక్ష్మణ్ మరి ఈ వార్డుకి ఎన్నో 10 ఏళ్ళ నుంచి ఇంచుమించు 15 ఏళ్ళ నుంచి కూడా సేవ చేస్తున్నాడు. ఇప్పుడు అదృష్టం ఆయనకు వరించింది. కాంగ్రెస్ పార్టీ ఆయన చేసే సేవలకు మరి మెప్పు ఉంది. మరి ప్రజల్లో ఉన్న నాయకుడు ఏ పూట ఏ రాత్రి పిలిస్తే పలికే నాయకుడు లక్ష్మణ్ కాబట్టి ఆయనకు మేము టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రచారంకి వస్తే నిజంగా ఇప్పుడు గెలుపు అయిపోయింది. ఇప్పుడు మెజార్టీ కోసమే మరి మేము ఇంటింటి తిరిగి మళ్ళీ నమ్మకం ఉన్నది. ప్రజలు మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు, మరి స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలో జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా రోడ్లు కానీ మా గల్లీ కానీ మా రూపురేఖలు తీర్చిదిద్దిండ్రు. మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, అట్లానే ఇప్పుడు కూడా లక్ష్మణ్ గెలిపించుకుంటామని వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత ఒక జగ్గారెడ్డికి అని కూడా ఈరోజు మా అమ్మలక్కలు చాలా సంతోషపడుతున్నారు. ఈ 5 ఏళ్ళు చీకటి అయిపోయిన సంగారెడ్డి మరి ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు కూడా మేము దీపావళిలాగా వెలుతురులో ఉంటాము అని చెప్పడం జరుగుతుంది. అంత విశ్వాసం మాకు ఇస్తున్నారు ప్రజలు. కాబట్టి మాకు నమ్మకం ఉంది. మరి లక్ష్మణ్తో పాటు నేను ఉంటాను, నాతో పాటు మరి ఎమ్మెల్యే గారు ఉంటారు. కాబట్టి ఎలాంటి సమస్య ఎప్పుడు వచ్చినా కానీ మేము తప్పకుండా తీర్చి మీకు ఇబ్బంది లేకుండా మేము చేసి పెడతాము. మరి మిగతా పార్టీల గురించి చూస్తే ఒలి మాటలు చెప్పడమే తప్ప వాళ్ళ పదవిలో వస్తే పైసలు సంపాదించుకొని వస్తున్నాం. మేము స్వచ్ఛందంగా ఈరోజు సేవ చేయడానికి వస్తున్నాం. సంగారెడ్డిలో మరి ఏ మూల కానీ ఎక్కడ కానీ రోడ్లు కానీ మోరీలు కానీ నీళ్ళకు కానీ ఇప్పుడు వచ్చేది సమ్మర్ ఎండాకాలం నీళ్ళకు చాలా కష్టమవుతుంది. మరి ప్రభుత్వాన్ని ఇది చేసి కష్టం చేసి మా శక్తి చాలా కొట్లాడి మరి మా సంగారెడ్డి ప్రజలకు నీళ్ళు తాపడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు తోడున్నారు. మీరు ఇచ్చిన అభ్యర్థులు కానీ నేను కానీ కొట్లాడడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం ఏమన్నా చేయడానికి మేము ముందుకు అవుతున్నాం. మమ్మల్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరి మమ్మల్ని మున్సిపల్ మన సీటును కైవసం చేసుకుంటే మా మీద నమ్మకాన్ని మరి మీకు తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేసుకుంటూ లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రతిపక్షం మరి వాళ్ళు పదవిలో ఉండి మంత్రి పదవిలో ఉండి సీఎం పదవిలో ఉండి చిన్నగా ఉదాహరణ చెప్తున్నా అమ్మలక్కలు కానీ అక్క తమ్ముళ్ళకు కానీ ఇంట్లో అన్నం వండితే మొత్తము ఊడవద్దని చెప్తారా లేదమ్మా? ఊడిస్తే దరిద్రం అని చెప్తారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మరి ఈరోజు ఉన్న మంత్రులు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మరి పోయిన టర్మ్లో ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? మన సింగూరు నీళ్లు చుక్క లేకుండా ఎత్తుకుపోయారు. అది అందరికి బాధ ఉందా లేదమ్మా? మీకు ఈరోజు సంగారెడ్డిలో మాంజీర తాగితే మా ప్రాణాలు ఎంత బాగుంటుండే అని చెప్తున్నారు. అన్ని రోగాల పాలవుతున్నారు. హాస్పిటల్లో లక్షలు పెట్టుకొని ఈరోజు అప్పుల పాలవుతున్నారు ప్రజలు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎట్లా నమ్ముతామంటే ఒకటే క్వశ్చన్ వాళ్ళు వేస్తున్నారు. సింగూరు నీళ్ళు ఎత్తుకపోయి మాకు నీళ్లు తాగకుండా చేసి ఈరోజు డబ్బాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ డబ్బా నీళ్ళు తాగితే ఉన్న బొక్కలు అరిగిపోతున్నాయి, ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి మేము వాళ్ళకు ఓటేయము. మమ్మల్ని మోసం చేసిండ్రు, మళ్ళీ పదవులు ఇస్తే అంతకంటే ఎక్కువ మోసం చేస్తారు. ఉన్న నీళ్ళు ఎత్తుకపోయినా ఇప్పుడు ఇంకేం చేస్తారు అనే భయభ్రాంతులతో ఉన్నారు ప్రజలు చెప్తున్నా. ఇది గ్యారెంటీగానే ప్రజలు తప్పక చూపించి ప్రజలకు ఇస్తున్నాం. వాళ్ళ నమ్మకం మీద మేము పనిచేసి వాళ్ళకి అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.